హలో నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రతి 12 ఏళ్లకు గోదావరి పుష్కరాలు వస్తాయి. అలా వచ్చిన పుష్కరాలలో 12 రోజుల పాటు భక్తజనం జాతర ఉంటుంది. ఈ పుష్కరాలలో కోట్లాది మంది ఆస్తిక జనులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. నాసిక్ లో పుట్టిన గోదావరి 2 రాష్ట్రాలు దాటుతూ చివరికి ఏపీలోని సముద్రంలో కలుస్తుంది. ఆ సమయంలో అఖండ గోదావరిగా మారుతుంది. గోదావరి నిండు రూపం అంతా రాజమండ్రిలోనే ఉంటుంది. దాంతో గోదావరి పుష్కరాలు అంటే నార్త్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం రాజమండ్రిలోనే గొప్పగా సాగుతుంది. ఇక ఈసారి గోదావరి పుష్కరాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. 2027లో రానున్న ఈ పుష్కరాల కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసం కాబట్టి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలను 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్తున్నారు. పండితులు పెట్టిన ముహూర్తంగా దీనిని చెప్తున్నారు. దాంతో ఇప్పటికీ సరిగ్గా ఎన్నర్థం సమయం ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి తీరంలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈసారి కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గోదావరి పుష్కరాలు ఏపీలో అంటే మామూలు విషయం కాదు. 12 రోజులు ఏపీలో ఒక జాతరగా సాగుతుంది. అందుకే ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఇప్పటి నుంచే భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి పుష్కరాల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది అంటున్నారు. 100 కోట్లను ఇప్పటికే కేటాయిస్తున్నారు అని అంటున్నారు. ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసేందుకు ఏకంగా 272 కోట్ల రూపాయలను కేటాయించడం అందులో భాగమే అని అంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగనుంది. అదేవిధంగా దేశం మొత్తం నుంచి రాజమండ్రికి నేరుగా రైళ్లను నడిపేందుకు కేంద్రం ఈసారి ప్రత్యేక శ్రద్ధను చూపిస్తోంది అని అంటున్నారు. ఇక గోదావరి పుష్కరాలు అంటే 2015లో జరిగిన చేదు ఘటనలు అందరికీ గుర్తుకొస్తాయి. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి ఇబ్బందులు ఏమాత్రం తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది అని అంటున్నారు. 1000 కోట్ల రూపాయలలో ఈసారి ఘాట్లను అభివృద్ధి చేయడమే కాకుండా ఎక్కువ మంది అక్కడ స్నానాలు ఆచరించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. గోదావరి తీరంలో దాదాపుగా 17 నుంచి 18 దాకా ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లను మరింతగా సదుపాయాలతో విశాలం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రతిరోజు 24 గంటల పాటు లెక్క తీసుకుంటే దాదాపుగా 75 లక్షల మంది వరకు భక్తులు స్నానాలు చేసే ఛాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం ఆలోచనల బట్టి చూస్తే 8 కోట్ల మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అంటే ఈ 12 రోజుల్లో భక్తులు అంతా ఏమాత్రం ఇబ్బంది పడకుండా పుణ్య స్నానాలు ఆచరించేందుకు బృహత్ ప్రయత్నంలోనే కూటమి సర్కార్ ఉంది అని అంటున్నారు. ఇక చంద్రబాబుకు ఎన్నో రకాలుగా అదృష్టం కలిసొస్తుంది అని చెప్పాలి. పుష్కరాలు అంటే 12 ఏళ్లకోసారి వస్తాయి. అలా 2003 తర్వాత 3 సార్లు వస్తే ఆ 3 సార్లు చంద్రబాబే ఏపీ సీఎంగా ఉండడం అంటే రికార్డు బ్రేక్ అని చెప్పాల్సి ఉంది. చంద్రబాబు తొలిసారి 1995లో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆయన 2004 దాకా ఉన్నారు. 2003లో పుష్కరాలను తొలిసారి సీఎం హోదాలో నిర్వహించారు. మళ్ళీ 12 ఏళ్లు తిరిగేసరికి 2015లో పుష్కరాలు వచ్చే సమయానికి బాబే ఏపీకి సీఎంగా ఉన్నారు. ఇక 2027లో మరోసారి పుష్కరాల వేళ బాబు ఏపీకి సీఎంగా ఉండడం ఆయన అదృష్టమే కాదు, ఎంతో పుణ్యఫలమని ఆస్తిక జనులు అంటున్నారు. ఆ విధంగా సిబిఎన్ గారు హ్యాట్రిక్ రికార్డుని కొట్టారని అంటున్నారు.